తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అర్ధాష్టమ శని అవ్వనివ్వండి, లేదంటే శని గ్రహాల మార్పు వల్ల శని ప్రభావం కానివ్వండి, లేదంటే వివిధ కారణాలు వివాహం లేట్ అవ్వటం, లేదంటే సంతాన సమస్య, ఉద్యోగ ప్రాప్తి, వీటన్నింటికీ కూడా అంటే ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వారి లైఫ్లో పడుతూనే ఉంటారు. సో ఇలాంటి సమస్యలన్నింటికి చెక్ పెట్టడానికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అంటే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్న, ఆ రోజు పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితం దక్కుతుంది, సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. మరి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎలాంటి పూజా విధానాన్ని పాటించాలి, ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి నియమాలని పాటిస్తూ పూజా విధానాన్ని పాటిస్తే మంచిది అంటారు గురువుగారు, తెలియజేస్తారా? అన్ని దేవతా స్వరూపాలు ఒక ఎత్తు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే మనం ఏదైనా ఒక దేవతని ప్రసన్నం చేసుకోవాలి అంటే పంచోపచార పూజ, లేకపోతే కొంతకాలం జపం చేయడము, లేకపోతే ఒక నామస్మరణ చేయడము, లేకపోతే అష్టోత్తరం చదువుకోవడము, ఒక స్తోత్ర పఠనం చేయడము చేస్తాం. స్నానం చేసి చక్కగా పూజ గదిలో కూర్చొని. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే అతన్ని దర్శనం చేయడం ద్వారా మనకు ఫలితాలన్నీ వస్తాయి, చూడడం ద్వారా. అందుకే చూడండి, నేను పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి చూసుకొని నిద్రలేస్తాను. నాకు ఇది అలవాటు అనమాట. దర్శన భాగ్యం చేత ఫలితం ఇస్తారు అని తెలిసినప్పుడు మనం దర్శనం చేసుకోవాల్సింది ఏంటి? అమ్మవారి నామంతో నిద్రలేస్తాం లేచేటప్పుడు, అమ్మ జగన్మాత అనుకొని దాని తర్వాత చూడడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇద్దరిని కనుక చూడగలిగితే ఒకటే ఆటంకాలు తొలగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో మీకు ఆ రోజు రావాల్సినటువంటిది ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక నష్టం, లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంటే ఉంది, ఖచ్చితంగా తొలగుతుంది. ఎందుకంటే ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా కుజగ్రహం పాడైంది అనుకోండి అమ్మ, మనం అంటూ ఉంటాం కుజదోషము అంటాం. కుజదోషం అంటే అందరికీ తెలిసింది ఏంటంటే పెళ్ళి అవ్వదు అనుకుంటారు. అది కాదు. పెళ్ళి అవ్వకపోవడానికి సప్తమ స్థానము, 12వ స్థానము, రకరకాల కారణాలు ఉంటాయి లేట్ మ్యారేజ్కి. కానీ కుజుడు పాడయ్యాడు అనుకోండి ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా, వాళ్ళకి యాక్సిడెంట్ ప్రోన్స్ ఇస్తాడు ఒక్కోసారి, లేకపోతే దెబ్బలు తగలడం వల్ల. కానీ అదే కుజుడు బాగుంటే స్పోర్టివ్నెస్ని పెంచుతాడు. అంటే వాళ్ళు స్పోర్ట్స్లో బాగా రాణించడము, లేకపోతే వాళ్ళకి ఒక పరాక్రమం ఎక్కువగా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం, వెన్నుముక్క ఎంత ఏజ్ వచ్చినా సరే నిటారుగా ఉండడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఒకటి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగితే ఎలా ఉంటుందంటే వాళ్ళకి కుండల్ని జాగృతం అవుతుంది. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ ఆలయంలోకైనా వెళ్ళి అక్కడ కొంచెం ధ్యానం చేయండి, మీకు ఏ ఆలయంలోని జరగనటువంటి ఆ శక్తి, అంటే ఆ కుండల్ని శక్తి పైకి వచ్చిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. కూర్చొని కాసేపు అలా కూర్చొని ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః అనుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీరు నార్మల్గా కూర్చునే దానికంటే ఎక్కువ స్ట్రైట్ కూర్చోగలుగుతారు. ఏదో తెలియని ఒక శక్తి ఇలా పాకినట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. మీరు నార్మల్గా వేరే వేరే టెంపుల్స్లో ఇంకో రకమైన ఫీలింగ్ కలుగుతుంది. వేరే టెంపుల్స్లో మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అమ్మవారి ఆలయం కావచ్చు, ఆ ఆలయాల్లో మీకు కలిగేటువంటి అనుభూతులు చాలా రకరకాలుగా ఉంటాయి. ఏదో ఒక కొంతసేపు అలా కూర్చొని చేస్తుంటే ఒక అమ్మవారు ఒక వెలుగు రూపంలో వచ్చినట్టు, లేకపోతే అమ్మవారు కనబడ్డట్టు, లేకపోతే ఇంకోటి వస్తుంది. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా మీకు కలిగేటువంటి అనుభవం ఏమిటంటే షట్చక్రాలు అన్నీ కూడా యాక్టివ్ అయినట్టుగా ఫీలింగ్ వస్తుంది. కుండలిని శక్తి యాక్టివ్ అయినట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఏదో తెలియని ఒక శక్తి మీలోకి ఎంటర్ అయినట్టుగా అనిపిస్తుంది. అప్పటి వరకు నర్వస్గా, చాలా ఏదో తెలియని ఒక నీరసంగా ఉన్నటువంటి ఫీలింగ్ కూడా దృఢంగా, అంటే దృఢకాయంగా అయినట్టు అవుతుంది. ఎనర్జీ అటువంటిది. ఎవరికైనా జన్మజాతకంలో కుజుడు పాడయ్యాడు అంటే రాహు ద్వారానో శని ద్వారానో పాడయ్యాడు అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక గొడవలు, ఏదో ఒక దెబ్బలు తగలడము, లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు లైఫ్లో. ఆ దోషం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం ద్వారా పోతుంది. ఆరాధనకి దోషం పోతుంది అంటే ఇంకా దేవుణ్ణి కొలిస్తే నిజంగా ఇంకెంత పవర్ఫుల్గా పనిచేస్తుంది గురువుగారు. కర్మని తగ్గించుకోవడం, ఇందాక మీరు స్టార్టింగ్లో అన్నారు శని గురించి మాట్లాడారు. శనికి సంబంధించిన ప్రభావాలన్నీ కూడా మనం పూర్వజన్మలో, శని అంటే ఆయన ఏదో మన మీద కక్ష కట్టి రావడం కాదు,
పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఆ రూపంలో మనం అనుభవం చేస్తున్నాం. శని ఈజ్ ఈక్వల్ టు కర్మ. ఓకే. ఏ గ్రహము కూడా మన మీద కక్ష కానీ ఏమి ఉండదు. ఇప్పుడు సిగ్నల్ దాటుతున్నాం అమ్మా, సిగ్నల్ దగ్గర ఉండే కెమెరా ఫోటో తీస్తుంది. కెమెరా మన మీద ఏమైనా కక్ష కట్టిందా? మనం తప్పు చేసాం, అది దాని డ్యూటీ అది చేసింది. దాని తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా ట్రాఫిక్ వాళ్ళకి పంపించేస్తుంది. ఈ పలానా డేట్స్లో ఈ పలానా వ్యక్తులందరూ ఈ టైమింగ్స్లో వీళ్ళందరూ దాటారు, సో వీళ్ళందరూ అడ్రస్లు ఏంటి, అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళకి పంపించేస్తారు. ఫైన్. అంతేగాని కెమెరాకి కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి కానీ ఎవరికి కూడా తెలియదు, మనం ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో మనకి తెలియదు. ఇదంతా ఏంటి లింక్? మనం చేసిన ఒక తప్పుడు కర్మ. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ని క్రాస్ చేసాం. అలాగే మనకి భగవంతుడు అన్నీ ఇస్తే కూడా ఎవరినో ఇబ్బంది పెట్టడమో, ఎవరిదో లాక్కోవడమో, ఎవరినో కావాలని హింసించడమో చేసినవన్నీ కూడా కర్మల్లాగా రికార్డ్ అవుతుంటాయి. 5 రకాలుగా రికార్డ్ అవుతుంటాయి. మన కళ్ళు, చెవులు, ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ రికార్డ్ చేస్తుంటారట. ఈ రికార్డ్ చేస్తూ 5 ఫైల్స్ ఒకటేసారి వెళ్తాయి. ఈ 5 ఫైల్స్లో సేమ్ ఉండాలి. అక్కడ ఉన్నప్పుడే దానికి తగ్గట్టుగా మన కర్మ లిఖించబడుతుంది. అలాంటి కర్మ తెలుసో తెలియకో చేశాను స్వామి, నన్ను క్షమించు, నేను ఇంకోసారి అట్లాంటి కర్మల జోలికి వెళ్ళను అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదాలు కనుక మీరు ఆశ్రయిస్తే ఆ కర్మలన్నింటినీ తగ్గించుకుంటూ వస్తుంటాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. అయితే ఈ షష్ఠి రోజు ప్రత్యేకించి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆరాధన చేయడంతో పాటు ఇంకా అంటే ఇతర రకంగా అంటే వివాహం ఆలస్యం అయ్యేవారు కానీ, లేదంటే కుజ ప్రభావం ఉంది, శని ప్రభావం ఉంది అనుకున్న వాళ్ళు సంతాన సమస్యకి అంటే ఏదైనా పరిహారంగా పాటిస్తే మంచిది అంటారా గురువు? మంచిదేనమ్మా. అయితే ఇక్కడ మీకు ఒక క్లారిటీ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు నిజంగానే కుజుడు, రాహు లేదా కుజ ప్రభావం వల్లే వివాహం అవ్వట్లేదా తెలుసుకోవాలి. అన్నిసార్లు కుజుడే ప్రభావం చూపిస్తాడు అనుకోకూడదు. కొన్నిసార్లు శుక్రుడు కూడా చూపిస్తాడు కొన్ని జాతకాలు, కొన్నిసార్లు శని, కొన్నిసార్లు గురువే బాధకుడే పాడు చేశాడు అనుకోండి సప్తమ స్థానాన్ని, అప్పుడు గురువు చేసుకోవాలి మీరు. అంటే ఇప్పుడు చూడండి అమ్మా, జ్వరం వచ్చింది, అన్ని జ్వరాలు ఒకలాంటివేనా? లేదు. అన్నిటికీ డోలో వేసేసుకుంటామా? లేదు. మలేరియా అంటే మళ్ళీ వేరే ఉంటుంది, టైఫాయిడ్ అంటే వేరే ఉంటుంది, డెంగ్యూ అంటే వేరే ఉంటుంది. ఎలాగో జ్వరాల్లో రకరకాలు ఎలా ఉంటాయో ఒక వ్యక్తికి వివాహం అవ్వటం లేదు అంటే రకరకాల కారణాలు ఉంటాయి. సంతానం కలగట్లేదు అనగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాదు, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాదాలు పట్టుకుంటే సంతానాన్ని ఇస్తాడు, ఇవ్వడం కాదు. కానీ కారణం ఇంకోటి కూడా ఉంటుంది, దాన్ని కూడా పట్టుకుని దాన్ని కూడా రెమెడీ చేసుకోవాలంట. జాతక పరిశీలనలో పంచమ స్థానాన్ని ఏ గ్రహం ఆక్యుపై చేసింది లేదా పంచమాధిపతి ఎక్కడ వెళ్ళి ఉన్నాడు. మీరు పూర్వజన్మల్లో సంతానం సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం మీకు భగవంతుడు ఇచ్చినా కూడా మీరు దాన్ని పాడు చేసుకున్నారు. అందుకనంటే వీడికి దీని మీద ఇది లేదనమాట. ఇప్పుడు మనం చూడండి, చిన్నపిల్లలకి ఏదైనా ఒక ఐటమ్ ఇస్తాం తినమని, వాడు తినకుండా పక్కన పడేస్తాడు. అరే వీడికి ఇంకోసారి రేపు చేయమని చెప్పు, నేను నీ పని చెప్తా అంట తల్లి. నువ్వు చేయమంటావు, చేసిన తర్వాత తినవా అంటుంది. అవునా? రేపు అమ్మ పెట్టంటే నువ్వు తినలేదు, ఏం లేదు, నేను చేయను పో అంటుంది. కొంచెం మళ్ళీ బతిమలాడి బామాడి లేదమ్మా నేను తింటా, నాది ఇదని గోల్ చేస్తా, అప్పుడు మళ్ళీ చేసి పెడతాం. అవునా కదా? ఎందుకు అంటే వాడికి వాల్యూ తెలియట్లేదు. వాల్యూ తెలియాలని మనం పిల్లలకి మనం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. నీకు మన బొమ్మ తెచ్చాను, అది ఇరగొట్టేసావు, నీకు బొమ్మ వాల్యూ తెలియదు, నేను దేనంటాడు తండ్రి. అలా కాదు, నేను ఆడుకుంటాను, నేను మంచిగా ఉంటాను కొన్ని చెప్తారు పిల్లలు. లేదు నేను ఈసారి జాగ్రత్తగా ఉంచుకుంటాను డాడీ, అది ఇది చెప్పాక సరే అప్పుడు ఇస్తాడు. అప్పుడు వాడు నిజంగా జాగ్రత్త పెట్టుకుంటాడు. ఎలా అయితే చంటి పిల్లవాడు తండ్రి మంచిది ఇచ్చినా సరే పాడు చేసుకున్నప్పుడు సెకండ్ టైం ఇవ్వడానికి తండ్రి ఎలా అయితే కొంచెం స్ట్రిక్ట్గా చేస్తాడో, ఈ కర్మ కూడా అలాగే, గ్రహాలు అలాగే పనిచేస్తూ ఉంటాయి. మనం అది అర్థం చేసుకొని అయ్యో నేను పూర్వజన్మలో ఏదో తప్పు చేసి ఉంటాను పిల్లల విషయంలో, మంచి బంగారం లాంటి పిల్లలు, రత్నాలు లాంటి పిల్లలు ఉన్నా కూడా నేను వాళ్ళ మీద శ్రద్ధ చూపించలేదు, వాళ్ళకి సరిగ్గా టైం ఇవ్వలేదు, వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి కావాల్సింది నేను చేయలేదు. అందుకే నాకు ఈ జన్మలో సంతానం విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, లేకపోతే ఒక యాక్సిడెంట్ విషయంలో కానీ, లేకపోతే ఫ్యాక్టరీ విషయంలో ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ అయింది. కాబట్టి నేను ఇది ఇప్పుడు స్వామివారి దగ్గర లేకపోతే స్కందుడి దగ్గర నేను పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను, తండ్రి నా కర్మలు తగ్గించు అంటే 100% తగ్గుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టడం, ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం చేసినట్లయితే కూడా మంచి ఫలితాలు వస్తాయి వారికి. ఓకే గురువు గారు, నిజంగా మీరు అన్నట్టుగా చాలా మంది కుజదోషం ఇదే ఉందేమో, అన్ని సమస్యలకి ఇదే ప్రభావం అనే అపోహలో ఉంటూ ఉంటారు. సో మీరు అన్నట్టుగానే అదంతా కాదు, ఫస్ట్ మన జాతక చక్రం పరిశీలించుకుంటే అసలు ఎక్కడ ప్రభావం ఉంది, సమస్య ఎక్కడ ఉందని తెలుసుకొని ఆ పరిహారంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటే నిజంగా మీరు చెప్పిన పరిహారంతో పాటు చాలా చక్కగా అన్నీ మంచి జరుగుతాయని
మీరు తెలియజేశారు గురుగారు, చాలా చక్కటి వివరణ తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.